గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు నేను అందరికీ యూస్ఫుల్ టిప్ షేర్ చేయబోతున్నాను. ఏంటి అంటే కవర్లో ఇలా మనము పూజకు ఉపయోగించాల్సిన కొన్ని ఫ్లవర్స్ కదా, ఇలా మనం కవర్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామంటే అవి త్వరగా పాడైపోతాయండి. ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇలా కవర్ లోపల వాటర్ ఉంటాయి. ఈ వాటర్ ఈ తేమ వల్ల ఇవి కొంచెం తొందరగా పాచిపడిపోతాయి. అలా కాకుండా ఇట్లా మనం ఇలా బాక్స్లో పెట్టినా కానీ అలానే జరిగిపోతుంది. ఒకవేళ గిన్నెలో పెట్టి అలా చేసినా అలానే జరుగుతుంది. అలా కాకుండా ఈజీగా ఎన్ని రోజులైనా కొన్ని రోజులు ఉండేటట్టు చేయాలంటే ప్లాస్టిక్ బాక్స్ తీసుకోవాలండి. ఆ ప్లాస్టిక్ బాక్స్లో కూడా మనం ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. సిల్క్ క్లాత్ అయితే వాటర్ని పీల్చుకోదు, కాటన్ క్లాత్ అయితే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని పూలకు ఎలాంటి డ్యామేజ్ కలగకుండా చూస్తుంది. అలాంటప్పుడు ఫస్ట్ మనము ఈ కాటన్ క్లాత్ని ఈ బాక్స్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఫ్లవర్స్ అన్నిటినీ మనము ఇలా పెట్టేసుకుందాం. ఇలా అయితే ఎక్కువ రోజులు ఉంటాయి. ఈ పూజకు కూడా బాగా ఉపయోగించుకోవచ్చండి. నాకు తెలిసి ఈ టిప్ అందరికి తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కవర్లో అయితే త్వరగా పాడైపోతాయి. ఇలా పెట్టుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మూతలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకే, మనకు డే బై డే 2 డేస్కి 3 డేస్కి ఒకసారి మళ్ళీ ఇలా ఓపెన్ చేస్తూ ఈ క్లాత్కున్న ఇట్లా మనం చెక్ చేసుకుంటూ ఉండాలని. ఒకవేళ వాటర్ ఏమైనా ఉంటే జస్ట్ ఈ క్లాతే అబ్జర్వ్ చేసుకొని ఫ్లవర్స్కి వెళ్ళని డ్యామేజ్ లేకుండా చూస్తుంది. అలాంటి టైంలో మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ ఫ్లవర్స్ పెట్టి మళ్ళీ క్లాత్ పెట్టి మళ్ళీ సపరేట్గా పూలు పెట్టుకుంటూ ఉండాలి. అలా అయితే 1 మంత్ అయినా ఫ్రెష్గా ఉంటాయండి ఫ్లవర్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.